పండగ శుభాకాంక్షలు. అట్లనే సంక్రాంతి కనుమ పండగ శుభాకాంక్షలు కూడా. మీరందరూ చూసే ఉంటారు కదా మాకు అవార్డు వచ్చిన వార్తను. అమెరికాలుండే తెలంగాణ ఎన్ఆర్ఐ అసోసియేషన్ సంఘపోళ్ళు తెలంగాణ పునర్జీవన పురస్కారం ఇచ్చిండ్రు. తీన్మార్కి అవార్డు ఇచ్చుడంటే మన యాసను భాషను కట్టుబొట్టును గౌరవించుకునుడే. తేనా సంఘపోళ్లకు తీన్మార్ ప్రేక్షకుల తరపున కూడా శనార్థులు. సంబురంగా భోగి సంబురాలు, మస్తున్నాయి లీడర్ల ఆటపాటలు. హెల్మెట్ లేకుంటే పరీక్షలు, ఏమడిగినరో మరి ప్రశ్నలు. ఒక్క తాకుడికే లూటీ అయింది చెరువు, మోయలేకపోయినరు చేపల బరువు. పతంగులు ఎగిరేస్తున్న సత్తి. దున్నపోతను గుంజినట్టే అవుతున్నారు. యు ఆర్ లైక్ కరాటే కుంగ్ ఫు. చెరక్ నీయే చెరక్ చెరక్ చెరక్. భోగి పండుగను మంచిగా చేసిరు కదా, చేసుకునే ఉంటారు. నేనైతే పొద్దుగాలనే లేచి ఇంటి ముంగట సాన్పు చల్లి అటు ఇంకా పెద్ద రథం ముగ్గేసిన. అలా రంగులు నింపే వరకే పొద్దంతా పోయింది. ఇంతలో మా సతిగడ ఏడికెళ్ళి తెచ్చిండో ఏమో 4 గరక పూసలు, రేగు పండ్లు, ఆవు పెండ తెస్తే గొబ్బెమ్మలు చేసి పెట్టిన. పండగ కాబట్టి ఇంత బెల్లపన్నం కూడా వండినా. ఇక టైం అవుతుందని దబ్బ ఆఫీస్కి వచ్చిన. పొద్దుగాలనే లేచి మేము కూడా పెద్ద మతానికి పోతున్నాం. కమ్మటి వంటలు వండి పెడుతున్నది. రేపటి ముచ్చట ఇప్పుడు ఎందుకు కానీ మొదలు 2 తెలుగు రాష్ట్రాల భోగి పండుగ ఎట్లా జరిగిందో ఇప్పుడు చూద్దాం. భోగి పండగ మస్తు సంబరంగా అయింది. ఎగిలివారంగా లేచి భోగి మంటలేసిండ్రు. ఇంట్లో పనికిరాని పాత సామాన్లను తీసుకొచ్చి వెలగబెట్టిండ్రు. ఇంటి ముంగట రంగులతోని సంక్రాంతి ముగ్గులేసిండ్రు అమ్మలక్కలు. మంచిగా గొబ్బెమ్మలు చేసి రేగువన్లు పెట్టిండ్రు. ఇంట్లో బెల్లంపు వండుకొని దేవుళ్ళకి ఎక్కిచ్చిర్రు. మరి ఆంధ్రాల ఇదే పెద్ద పండగనాయే. చంద్రన్న చూడుండ్రి చిన్న పిల్లగాని లెక్క శిర్రగొని ఎట్లా ఆడిండో. వెనకకు జరుగుండ్రయ్యా, ఆయన కట్టి దాకగల రైట్. ఇక ఆడసారు. అరే మిస్ అయిందిరా. మళ్ళా అది అర్రే ఏహే అయితే లేదు పో సార్తోని. ఒక్కటన్నా కొట్టు సారు. వరేవా పతంగ ఎక్కిస్తుండు. ఏది పతంగ ఏడున్నది? ఓ బొంగరం చూస్తుండు. ఇక అది ఇప్పుడు గోటీలాట. ఆహా కూర్చొని ఎంత ముద్దు కొడుతున్నావు సారు. చూసుకుంటా మళ్ళెట పోతుండు. మంచిగాడుండ్రి సార్, కట్నం మంచిగానే పెడతాడు గాని. ఇక భోగి మంటల కాడికి వచ్చిండు. విజయవాడల పండగ ముచ్చటిట్లున్నదా? ఇక అనంతపురంలో పండగ జరిగింది కదా, నా సామిరంగా సూపర్ పో. వద్దంటూకుంటారా? కోనసీమ కొబ్బరి తోటలల్లా కోళ్ల పందాలు జోరుగానే నడిచినాయి. ఆడోళ్ళంతా పండగ మురిపెంలుంటే మనోళ్ళు పందాల బీజీలున్నారు. రేపు ఎల్లుండి ఇంకింత జోరుంటది. ఎన్ని కోట్ల రూపాయల పందాలు నడుస్తాయో ఏమో. ఇక మన పట్నంలా దత్తన్న జోరుగా పతంగులు ఎగిరేసిండు. వరేవా మోడీ పతంగే. ఏయ్ గుంజు డీలీడు సారు. అద్దాలు పెట్టిండు మంచి కనబడాలి అని. సినిమాల మంత్రి సీనన్న కూడా జోరుగానే ఎగిరేసిండు. ఇక శిల్పారామంలా సంక్రాంతి సంబరాలు మస్తు సంబరంగా అయినాయి. ఒగ్గుడోలు దెబ్బ, గంగిరెద్దుల ఆటలు, హరిదాసుల కీర్తనలు నడిచినాయి. వామ్మో పరీక్షలు రాయాలంటే ఎన్ని కథలు పడుతుంటారు. అరే కొంచెం చూపెట్టురా ప్లీజ్ రా. అబ్బకి ఒక్క క్వశ్చన్కే చెప్పురా ప్లీజ్ రా. కమ్మ జర్రం తిడి తిప్పితే చాలు నేను చూసుకుంటా రాసుకుంటా. సప్పుడు చేయకుండా రాసుకుంటారా అని ఒకడు. ఏహే నేను ఒకళ్ళని అడిగి రాసుడేంది అని మంచిగా నకలు చిట్టి కొట్టేటోళ్ళు కొందరు ఉంటారు. ఈ నడుమ హైటెక్ తెలివితోని సూచిరాతలు రాస్తుండ్రు. ఇన్ని తిప్పలు లేకుండా మంచిగా చదువుకోవాలరా అని అంటే ఎవ్వలని వింటారా? అమ్మ నాయనలు ఎంత చెప్పినా చెవిన పెట్టరు. అదే నాయనలకు పరీక్ష పెడితే చూడుండ్రి ఎంత పద్ధతిగా రాస్తుండ్రో. తండ్రులు తాతలు లెక్కున్నారు. ఈ వయసులో ఏం పరీక్షలు రాస్తుండ్రో. ఓ అన్న పరీక్ష రాసుకుంటా సెల్ ఫోన్లో మాట్లాడతావేంది? అట నకలు చిట్టీలు కొట్టొద్దు. పిల్లగాడు దగ్గరుండి నాయనతోని పరీక్ష రాపిస్తున్నాడు. అంత చిత్రంగా అనిపిస్తుందిలే, కానీ గిది టీచర్లు పెట్టిన పరీక్ష కాదు, పోలీసులు పెట్టిన పరీక్ష. ఆవవ్యాసం లెక్క హెల్మెట్ వ్యాసం రాపిస్తుండ్రు. నెత్తికి షిప్పలు పెట్టుకోకుండా బండ్ల మీద తిరగటోళ్లను పట్టుకుంటారు మొదలు. చలాన్లు రాసుడు, కేసులు పెట్టుడు గిదే ఉండది. హెల్మెట్ లేనప్పుడు టక్కర్ అయితే ఏమైతుందో 2 కమ్మల వ్యాసం రాపిస్తారు.
మహారాష్ట్రలో నాసిక్ పోలీసులు చేసిన ఉత్తమ ఐడియా ఇది. షిప్ప లేకుంటే ఏమైతుందో రాస్తేనన్నా వాళ్ళది వాళ్ళకు సోయొస్తుందని ఉపాయం చేసిండ్రట. కానీ గిచ్చుత వలకనోడు పిలిస్తేవో అంటాడు పోలీసులు ఆపచన కాకుంటే. గిట్లనే పెగ్గేసి బండెక్కినోళ్ళకు కూడా పరీక్షలు పెడితిరా అంటే పొయ్యిలకు ఓయిల్ నింపేస్తారు రిమ్మ మీద. అయ్యో, ఇది మీరు చూడబోయే వార్త ఏడ జరిగిందో మాకు తెలియదు. ఎందుకు ఇట్లా చేసిండ్రో కూడా పురాగా తెలుస్తలేదు. కానీ మీరు తప్పకుండా చూడాల్సిందే. అదేందమ్మా మీకే మొత్తం తెలియదు అంటారు, ఇక మళ్ళీ మాకు చెప్పుడేంది అని మీరు గుస్సా కాకుండ్రి. వార్త చూసినప్పుడు మీరే పరిశాన్ అవుతారు. కానీ చెర్ల కొంగలాలనట్టే ఉంది కదా, అందరు చేపల షికారికి వచ్చిండ్రు. ఒక్క తాకుడికే చెరువు లూటి కావచ్చు. అందరు పెద్ద పెద్ద వలలు తెచ్చి పడుతుర్రు. వేల మంది ఒక్క పారే వచ్చినట్టున్నారు కదా. దేవుండ్రి పడ్డాయిరా కొర్రమట్టలు. లేపు లేపు, ఒక్కడే ఉన్నాడు అన్నతోనైతే లేదు. ఏం పునుగులాడుతున్నావన్నా, జల్దిని మట్టు. ఆల్చమైతే ఒక్కడు కూడా దొరకాయి. మళ్ళా బాహుబలి లెక్క గిన్న చేప బలి ఉన్నట్టుండు. అబ్బరకొండో ఏం చేపనో, 5 కిలోలు వెళ్ళేటట్టుంది కదా. ఏ ఊరు ముచ్చట్నో కానీ చేపల షికారు మస్తుంది కదా. ఇక సంక్రాంతి పండుగకి ఊరోళ్ళంతా చేపల కౌసే తినేటట్టున్నారు. మన చెర్లలో పోసిన చేపలు పెద్దగైనాక మనం కూడా గిట్లనే పెట్టుకుంటుండొచ్చు కదా. ఓ ఇద్దరు జాన్ జిగిరి దోస్తులు ఉన్నారు. ఏదో కిస్తర బసరా ఇద్దరు ఈడిపోయినరు. ఇప్పుడు మాట్లాడుకుంటలేరు. అప్పుడే ఎవరన్నా ఉండి ఏందిరా అని దోస్తాన కట్ చేసినవట కదా అని అడిగితే, ఏహే ఆయన గురించి ఇప్పుడు ఎందుకురా, ఆడుట్టి వేస్ట్ ఫలో, ఏం మాట్లాడతాడు ఆయనకే తెలియదు. ఆయనకి కొంచెం స్క్రూ లూజ్ అయిందిరా, పనికి మాలినోడు అని ఉన్నాయి లేని ఇంకో 4 ఎక్కించి చెప్తాడు. మళ్ళెవడు ఆయనతో సోపత్ చేయొద్దని మనోని పిలాను. చాలా మంది ఇట్లనే ఉంటారు. కానీ మనం ఏం చేస్తున్నాం, మనం ఎట్లున్నామని పట్టించుకోరు ఎదుటోళ్ళని ఎక్కిరించేటోళ్ళు. एक्स सर्विसमैन का कोटा भी हमको नहीं, कैंटीन की सुविधा हमको नहीं, मेडिकल की फैसिलिटी हमको नहीं, డ్యూటీ सबसे ज्यादा हमारी. మిలిటరీ క్యాంటీన్ ఉండది, సపరేట్ దావకాన్లుండయి. కానీ డ్యూటీ అని సాబగొడతారని చెప్తుండు గీ అన్న. ఎప్పుడేడా డ్యూటీ పడుతుందో తెలియదు, ఎన్నడింటికి పోతామో తెలియదని బాధపడ్డాడు. గప్పట్లనే వీడియోను బయట పెట్టినా ఎవ్వరు పట్టించుకోలేదట. అయితే మొన్న ఓ అన్న ఆర్మీల ఆకలి బాధ బయట పెట్టే వరకు ఇప్పుడు ఇది కూడా బయటకొచ్చిందన్నట్టు. అయితే ఇలా మాటలను ఒట్టిగానే కొట్టి పారేస్తుండ్రు ఆఫీసర్లు. గీ జవాన్ కు దిమాగ్ సక్కగా పనిచేయక ఏదేదో మాట్లాడుతుండని గరమైతుండ్రు. గిదే ముచ్చట అన్నోళ్ళ ఇంటామని అడిగితే, अगर मानसिक स्थिति ठीक नहीं थी तो उसको बॉर्डर क्यों भेज दिया गया, क्यों उससे ड्यूटी करवाई जा रही थी, इलाज क्यों नहीं करवाया गया. నా పెన్మిటి దిమాగ్ సక్కగా పనిచేయకుంటే డ్యూటీలో ఎందుకు ఉంచుకుండ్రు, తుపాకీ ఎందుకు ఇచ్చిండ్రు, బోర్డర్లకు ఎందుకు పంపించిండని లాజిక్ పాయింట్ మాట్లాడింది. అక్క మాటలు కూడా వాజీవే. ఆర్మీల కొలువంటే ఎంత స్ట్రిక్టుగుంటది. ఇంట్లో ఏది నిజమో తెలుసుకునే పనిలున్నది సెంటర్ సర్కారు. మా సత్తిగాడు ఇలా పొద్దుగాలని లేచి 100 రూపాయలు పట్టుకొని ఉరికిండు. ఏడ తిరుగుతున్నాడో ఏమో ఈ బుడుబుంగాడు. సత్తి ఎక్కడెక్కడ ఉన్నారు వీళ్ళు? ఓనా పతంగులు ఇప్పి జరి సేఫ్ గవి ఆగం ఖాన్ దైరే, ఆగం ఖాన్ అకాడమీ కదా. అర్రే ఆగా ఖాన్ శంషాబాద్ గ్రౌండ్ లో పతంగ ఆట అన్ని పోయినట్టున్నాడు కదా. సత్తి చెప్పలేదేమ్రా? సపోర్ట్ చేయకు, పతంగులకు పైసలు ఇవ్వమంటే ఇవ్వవు కానీ ఇగో అన్నను బతిమలా అన్న గా పతంగి ఇఫి అన్న ఒక పారి పెద్దతో ఒక పతంగి. తెలుగు రారా? ఇప్పుడు చెప్పిందంతా వేస్ట్ అయిపోయిందా? ఆయనకు తెలుగు రాదు, నీకు హిందీ రాదు, సరిపోయింది పోయి ఇద్దరికి. ఒక్క వదరుగా అన్న నడమాది. మీరికి లేస్తారా మళ్ళా? లేస్తారా? ఇది బర్రెను కట్టేసి తాడు లేకనే ఉన్నది. లేస్తలేరు కదా మీరికి? గాలి ఎక్కడ దిక్కున్నదో చూతాం. ఆగు, ఇక్కడ దిక్కున్నది. ఆగు, పతంగి ఇక్కడ ఇరుస్తాం. ఆగు. ఓహో సత్తిగా పైలనరా, దాంతో నువ్వు కూడా మీరు కోగల ఆయనత చూసుకో. అక్క ఎట్లా పోతున్నారా చూసుకో. నా ఫ్రెండ్లీకి 10th వేసుకోవాలి దాంతోనే. మంచిగా వచ్చింది. తోలు పిట్టే పతంగి ఉన్నారా? నీరే నాన్న? ఏరన్నా? తెలంగాణ కైట్ క్లబ్ నుంచి, హైదరాబాద్ కొన్నూరు కైట్ క్లబ్. ఇదా? నేను నిరుడు కూడా ఇసంటిది ఎగిరేసిన. సేమ్ అదేనా? సేమ్ అదే. ఇంకో సేమ్ ఇప్పుడు ఇది కూడా మందే. అది బా తక్కర్ దొంగ టోపీది. అద్దాలి ఏమన్నా? అక్క చూసుకో ఎట్లుందో పతంగి. అబ్బో ఇడేడుకోయినా సోకులు మాత్రం కావాలి. ఇంకా కర్రే కనబడుతుంది అన్న. అది ఇది కర్రేగానే ఉంది, అది కర్రేగానే ఉంది. వద్దు ఫేన్ చేద్దాం అన్న దానికి. ఏమంది రా పతంగి?
మన ఫారెన్ పతంగి అది. అదా అందుకే తోక పొడుగుగా ఉన్నది. వాళ్ళు కూడా మస్తు పొడుగు ఉంటారు కదా. అవునన్నా, మనం ఇంకొద్ది పైకి ఎగరేస్తే ఇంకా బాగా పోతుంది. పోతుందా? ఇవ్వాలనా? మెల్ల పట్టి ఇవ్వాలి, గట్టిగా గాలిస్తున్నప్పుడు వదలాలి. మీరుకో అరే పొమ్మంటే ఓదురా, పతంగ ఎగిరే నీకు రావాలి, పెయింట్ చేయాలి మంచిగా. ఓల్రాకి చెప్తున్నా దూఫ్ అవుతుంది. మ్యూజిక్ ఎందుకు కట్టిండ్రానా? మ్యూజిక్ మనం మీరు వస్తే ఆడడానికి ఫ్లైంగ్ చేయడానికి జోస్ ఉండడానికేనా? కరెక్ట్ ఇట్లా అంటుండాలి. పడిపోతుందన్న అది కంట్రోల్ చేయాలన్నా, అదే కదా కైట్ ఫ్లైంగ్ అంటే. చూడాగో అక్క మంచిగా ఎగిరేస్తున్నాం అక్క. ఎగిరేస్తున్నావు బుడ్డ పోరాలు ఎగిరేసినట్టు కూడా ఎగిరేస్తలేవు. టోపీ తీసుకున్నా నీదే. ఈయన చూడు చేపలు పట్టి దాని లేకనే ఉన్నది. ఇది ఓలాగా అట్టుకో చెల్లరాకో, చేపలు పడతాయి మస్తు. సింగిడి పతంగ అయినా ఫారం దేశ పైన ఉన్నాడా ఆయనతో చెప్పి మాట్లాడదాం. హలో, గుడ్ ఆఫ్టర్నూన్. వాట్ ఈజ్ యువర్ నేమ్? My name is Andrew. Handloom? Andrew. Andrew? Yes. My good name, Sati. 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 Bidiri Sati. Bidili Sati. Yes. Thank you. I am from. Lots of fans. I am from Telangana. Ah, I'm from Scotland. Scotland. Yes. Oh. Had breakfast? Sorry? Yeah. Have yeah, breakfast? Yeah, Yes. Sir, Oh, as it's not my husband they're screaming at, it must be you. you are husband. Oh, nice meeting you. Lovely to meet you. Thank you very much. So, just Oh. in case you're missing it. వామ్మో, You biryani like? Hyderabad biryani. Eat? Very nice. Very nice. Yeah. Ah. అనుకున్నా ఇంకా తిండి ముచ్చట ఎందుకు రాలేదని. సతి కట్టుకొని పోయినవారా? Yeah. This kite. This kite comes from New Zealand. Imported. Yeah, yeah. Very nice. Nice you. talking to you. Thank you. Yes. Welcome. Thank you. Good day biscuit packet you have? Sorry? Good day biscuit packet. Biscuit. Biscuit? No. I'm fine. Snakes. No snakes. No snakes. No. Okay. Thank you. Nice. Cheers. Nice. Bye. Take care. ఏగా మళ్ళా ఇంగ్లీష్ లోనే మాట్లాడతాడు. అన్నా పొదలకు పడ్డారా చినిగిపోయింది? లేదన్నా, తోకలు అట్లా పెట్టినాం. గనిగానం తోకలు ఎందుకు పెట్టినావు? కొద్దిగా బ్యాలెన్స్ అవ్వాలిగా. బ్యాలెన్సా? ఏ ఊరు మీరు? కొత్తవాడు. కొత్తగూడెమా? పారం కంట్రీరా మనదేనా? మందే. మందేనా? మన అన్ని మనమే. ఎవరు చేసిండ్రు ఇది? పేప్ అన్నమాట. కోహినూరుదేనా ఇది కూడా? ఇది కూడా కోయినూరుదే. నేను పట్టుకోగానే దిగిపోతుందన్న ఇది. నీ పతంగికి నువ్వే ఎక్కి అన్న గుంజు. నేను గిక్కడితే చూడుతున్నా, ఇక్కడ చుట్టాలి. గిరెందుకు పెట్టిర్రు ఉసుక సంచులు? కూర్చోనిక్కనేమో దారం ఉన్నది. అమ్మో, పెద్ద పతంగులు ఇడిస్తే తెగిపోకుండా గుంజుకపోకుండా హుషారున్నారు. వాట్ ఈస్ దిస్? It's beautiful. Beautiful? Beautiful. Oh. Oh, handsome. He's You don't think? giving glasses. More. One more this side, see. అక్క ఎట్లున్నాడు చూడు. కళ్ళు చూస్తే బుగులు పడతారు అని అట్లా పెట్టుకుండు. ఏయ్ అట్లా అనద్దు. నీ కళ్ళు ఎట్లున్నాయి? పెద్ద పెద్ద పిట్ట కళ్ళోడు ఎక్కడికించో. తుమ్ ట్రెండీ? Yeah. Oh, yeah. Very. Trendy. Very trendy. You are trendy. Thank you. You are pretty trendy. Look at this. మీ దిక్కుంటాయా? Your country is Australia. ఆస్ట్రేలియానా? Yeah. పతంగి ఫేన్ చేసిండు ఎవడో. ఫేన్ చేసిండు రే. Oh, little problem. Yes. Where's the wind? Take it. Standard. You eating? Oh, yes. Phone number? My phone does not work here. Here. My Australian phone no good in India. Roaming charges. I thought so, but no, just will not connect. WhatsApp number? No Facebook account? Oh yes, Facebook. Facebook? Yes. Your photo is profile pic. I'm sorry. Sorry? స్కెమించిన పోయిగా సారీ చెప్తుండ అక్క ఆయన. అబ్బే నీ భాష అర్థం కాక సారీ చెప్తుండ్రా. ఆయన తప్పు చేసిండని నీకేం చెప్తలే. మాస్టర్
You are like karate. Yeah. Kung Fu. It's like you. Yeah. You are karate coming? I can play karate. No Kung Fu? No kung fu. No? So, Fitness? fitness sometimes. China? Tokyo? Tokyo. China వాళ్ళ లెక్కనే ఉన్నావు. From Japan. You know, Japan? Japan. Made in Japan. Made in Japan. Like Sony. అక్క కరాటే చేస్తున్న లేకనే డ్రెస్ వేసుకుంటున్నా. 10th కథ మాస్టర్ బో హూస్ నో ప్రాబ్లం. ఊకో ఇక చూసిండ్రా ఆయనతో కరాటే కూడా ఆడుతున్నాడు వీడు. అమ్మో ఈరోజు దున్నపోతును గుంజినట్టే అవుతున్నారు. మీరు కోతుందాక హెల్ప్ ఎస్ నైస్ యువర్ కైట్ ఈస్ నైస్. Thank you. ఈజీ అడ్వాన్స్ No. స్ఫేర్ తెగిపో తిరిగి అట్టుకో. Thank you. ఏమైంది? వాట్ ప్రాబ్లం? We need some air. I'm opening the vents here. ఓ హెయిర్. Yeah, so that the wind goes in. Otherwise, with that kite, he's over there. టేక్ దిస్ వన్ ఎక్స్ట్రా. ఇది తెగిపోతారు కదా అది చుట్టుకో. ఓకే ఓకే స్ఫేర్ ఎక్స్ట్రా. నాకు వస్తుందా కాళ్ళకు చెరక్ నీయే చెరక్ నో చెరక్. No terror. కొబ్బరి నూనె డబ్బాలకు చుట్టుకుంటుండ్రు వీళ్ళు అది లేక. అమ్మా బాగా అయింది. మస్తు మంది వచ్చిండ్రు. ఏమనుకుంది హ్యాపీ సంక్రాంతి. ఊకో హలో. Are you from? I'm from Hyderabad. You are? Hyderabad? I'm from Ahmedabad. गुजरात. हिंदी आते हैं आपको? हाँ ठीक है भैया. हम गुजरात बहुत का रहने बहुत वाला है। शुक्रिया. हम इधर पतंग चढ़ाने को आया और हमारा बहुत सब लोग हैं. ठीक है खाना खाया. थैंक यू. खाना खाया. शुक्रिया ధన్యవాद. సంక్రాంతి పండుగ అంటే పతంగుల జోరు చిన్నగా ఉండదు. ఒక్కొక్కళ్ళు ఒక్కో తీరు పతంగి ఎగిరేస్తారు. ఒకప్పుడు అంటే రంగురంగుల పతంగులే ఉండే, కానీ ఇప్పుడు హీరోల పతంగులు, హీరోయిన్ల పతంగులు, లీడర్ల పతంగులు, ఆ పతంగులు ఈ పతంగులని తీరొక్క పతంగులు వస్తున్నాయి. ఇక పొరగాళ్ళు కూడా వీటినే కాయ చేస్తున్నారు. మరి ఈ పతంగులకే మనం మురిసిపోతున్నాం, కానీ గిది చూస్తేనైతే పరిశాన్ అవుడు ఖాయం. అవుగన్ని ఓ పొరగాళ్ళు వార్త చూసి ఎంబటే మర్చిపోయినరి. అంతేగాని అబ్బా డాడీ నాకు కూడా ఇదే కావాలి అని పండగ పూట మంకు చేయకుండ్రి. బొంతంత ఫతంగికైనా దారమే ఆధారం. దారం లేకుంటే ఫతంగి ఎగిరేయలేము. గాలి ఎగురుతుంటే దారం పట్టుకొని ఆడిస్తాం. కానీ గిరో ఎరైటి ఫతంగి. ఎట్లెగురుతుందో చూసిండ్రు గారా. దారం అవసరం లేని రిమోట్ ఫతంగి గిరి. రిమోట్ తోని మీరికంటే మీరికి పక్క కంటే పక్కకు ఇంకో ఫతంగికి పెంచేయచ్చు. పోరగాళ్ళు రిమోట్ కాలరు విమానాలు నడిపినట్టే అనుకోరారుండ్రిగా. సింగపూర్ తెలివి ఫోన్రి ఎన్నికి మాటలు పడుతున్నాడో చూడు. కానీ ఏ మాట కామాట చెప్పుకోవాలి. ఫతంగ్ అంటనే కారణాలు కట్టి మీరికిడిచి ఎక్కిస్తుంటే ఇక లేని సంబరం అవుతుంది. గాలి రాక కింద పడుడు, తోక పెట్టి ఎగిరేసుడు, డొఫగొట్టుడు, ఇవన్నీ లేకుంటే గిరేం ఫతంగిరా నాయనా. ఎగిరేసిన మన ఆనందం కూడా ఉండేటట్టు లేదు. ఇవి ఇలాంటి ముచ్చట్లు. ఇంకిన్ని ముచ్చట్లతో సోమవారం నాడు కలుద్దాం. నమస్తే.